ఆంధ్రాలో బదరీనాథ్ క్షేత్రం తెలుసా? అదే మాండవ్య నారాయణ స్వామి దేవాలయం. మరి మీరు దర్శించండి. హిమాలయ ప్రాంతాల్లోని బదరీనాథ్ దేవాలయం మాత్రమే కాదు, ఆంధ్రాలో కూడా మరో బదరీ క్షేత్రం కొలువై ఉన్న విషయం తెలుసా? అదేనండి మాండవ్య నారాయణ స్వామి దివ్య దేవాలయమే శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి స్వయంభూ ఆలయం. కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో సామర్లకోట పంచరామ క్షేత్రానికి అత్యంత సమీపంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న మాండవ్య నారాయణ స్వామి దివ్య దేవాలయమే ఆంధ్ర బదరీ క్షేత్రం. మాండవ్య మహాముని తపోఫల ఫలితంగా స్వయంభూ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం ఇక్కడ ఉండటం, స్వామి స్వయంభూగా వెళ్ళటం ఇక్కడి ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. శ్రీ లక్ష్మీ సమేత మాండవయ్య నారాయణ స్వామి దర్శనం సర్వశుభకరమని వేద పండితులు భక్తులు వివరిస్తున్నారు. మరి మీరు దర్శించండి. वनस्पतिस्तव वृक्षोद बिल्वातस्य फलानीरपदानन्दो मायान्तरायाज्जपाया लक्ष्मीः नामं दिस्वाकारं गरुडं मेघवर्णं स्वाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं यद्वृद्धानगम्यं वन्दे विष्णुं भवहरं सर्वरूपैकनाथं श्रीं चक्रीरकुण्डलं सपीतवक्त्रं सरसीरेक्षणं सहारवक्षस्त्रशोभिभूषणं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् श्रीं सहस्रधीरदापुरुषादात्राकर्सहस्रवादु सभोमिष्टिस्त्वतो वृत्त्वाच्यतिष्ठद्ददाङ्गुलं पुरुष एवेदगं सर्वं यद्भूतं विच्चभव्यम् उदाम्बुतत्वच्चेतानायर्णेनादिरोहति एतावानत्यमहिमातोऽध्यायागोच्च నా పేరు వచ్చి చక్రవర్తి లక్ష్మీ నరసింహ నారాయణ అనంతరావు గ్రామం అండి. రఘురామ్ అంటారు. ఈ ఆలయం వచ్చేసరికి మాండవ్య నారాయణ స్వామి ఆలయం. ప్రతి మార్గశిర మాసంలో ఈ ధనుర్మాసం అని చెప్పేసి కార్యక్రమం చేస్తూ ఉంటామండి. తెల్లవారుజామున 4 గంటలకి అభిషేకము, అమ్మవారికి స్వామివారికి కూడా అభిషేకం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా తెల్లవారుజామున స్నానం ఆచరించి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్తూ ఉంటారండి. అంతేనండి. చివరి రోజు 14వ రోజు భోగి వచ్చింది. ఆ భోగి రోజున గోదా కళ్యాణం కూడా ఉదయం 10 గంటలకి గోదా కళ్యాణం కూడా జరిపించబడుతుందండి. ఎంతోమంది భక్తులు వచ్చి ఆ కార్యక్రమం కూడా ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. అందరూ కూడా తిలకించి వెళ్తారండి భక్తులు తీర్థప్రసాదాలు తీసుకుని.